హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మహామార్క్ టెస్ట్ 32 పార్ట్ 2 అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 21 టు తర్వాత డిస్కస్ అవుతాయండి. సో క్వశ్చన్ నెంబర్ 21, ఇఫ్ ఏ పర్సన్ రెడ్యూసెస్ హిస్ స్పీడ్ బై 33 1/3%, he takes 90 minutes to reach his destination. Find the time taken by the person in minutes to reach his destination if he increases his speed by 50%. ఒక వ్యక్తి తన వేగాన్ని 33 తగ్గిస్తే అతను గమ్యస్థానాన్ని 90 నిమిషాల్లో చేరుకుంటాడు. అతని వేగాన్ని 50% పెంచితే అతడు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి తీసుకునే సమయం. రైట్ అండి. ఇప్పుడు మీకు స్పీడ్స్ కదండి, స్పీడ్స్ టైం గురించి మాట్లాడుతున్నారు. స్పీడ్ కనుక 33 1/3% రెడ్యూసెస్ అన్నారండి. అంటే 33 1/3 మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/3 కదా, 1/3. అంటే ఇంతకుముందు 3 ఉంటే ఇప్పుడు 1 రెడ్యూస్ అయిందంటే ఇప్పుడు 2 అయింది. సో స్పీడ్స్ 3:2 రేషియోలో ఉంటే టైం ఎలా ఉండాలండి? 2:3 రేషియోలో ఉండాలా? అంటే రెడ్యూస్ అయిన తర్వాత 90 minutes టైం పడుతుందంట. ఒక వ్యక్తి తన వేగాన్ని 33 1/3% తగ్గిస్తే అతను గమ్యస్థానాన్ని 90 నిమిషాల్లో చేరుకుంటాడు. అంటే తగ్గించిన తర్వాత అంటే టైం ఎంత? 3 parts వాల్యూ మీకు 90 minutes అన్నారు. 3 parts వాల్యూ 90 minutes అంటే ఒరిజినల్గా 2 parts వాల్యూ ఎంత అవ్వాలండి? 3 × 30 అయింది కాబట్టి ఇంటూ 30 చేస్తే 60 minutes. అంటే ఒరిజినల్గా అతను 60 minutes వెళ్ళాలి. ఇప్పుడు తగ్గించిన తర్వాత 90 minutes పడుతుంది. స్పీడ్ తగ్గింది కాబట్టి టైం పెరిగింది మీకు. రైట్. నెక్స్ట్ ఏమన్నారు? ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద పర్సన్ టు రీచ్ హిస్ డెస్టినేషన్ ఇఫ్ హీ ఇంక్రీజ్ హిస్ స్పీడ్ బై 50%. స్పీడ్ కనుక 50% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే 2 ఉంటే 3 అయింది, 2 పైన 1 పెరగడమే కదా. టైం ఎలా అవుతుంది? 3 ఉంటే 2 అవుతుంది. రైట్. ఇది ఒరిజినల్ టైం అండి, అంతే కదా. స్పీడ్ 2 ఉంటే 3 అయింది, టైం 3 ఉన్నది 2 అవ్వాలి. 3 ఉన్నప్పుడు ఎంత ఉంది టైం? మీకు ఒరిజినల్గా 60 minutes పట్టిందా? 60 minutes పట్టింది. అంటే ఇంటూ 20 అయిందా ఇది? సో ఇప్పుడు ఇది కూడా ఇంటూ 20 అవ్వాలి. ఇంటూ 20 అవుతే ఎంత? 40 minutes పడుతుంది. ఇప్పుడు 40 minutes పడుతుంది అంటండి. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 22, ఏ కెన్ డూ 4/5 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 20 days అండ్ బి కెన్ డూ 3/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. సి alone completes the remaining work in 7 days. B and C together can complete 3/4 of the same work in 4/5 వంతు పనిని ఏ 20 రోజుల్లో, 3/4 వంతు పనులు బి 15 రోజుల్లో చేయగలరు. సో ఇక్కడ వరకు రాసుకుందాం చూడండి. మీకు టైమ్స్ ఇచ్చినారు కదా. 4/5 వంతు పనిని 20 రోజులు అంటే ఇది మీకు 4 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుందండి? 5 అవుతుంది. 5 × 5 ఎంత? 25. ఇలా మీరు డైరెక్ట్గా రాసుకోవాలండి. అంటే మీకు 25 units వరకు కనుక చేయగలిగితే, అంటే మీకు టోటల్ వర్క్ 25లో చేయగలిగితే 4/5 అంటే దీంట్లో 4/5 చేస్తే వస్తుంది కదా. సో 5 × 5 × 4 20. 5 5s 5 4 × 20 అవుతుంది కదా. ఇది ఇచ్చింది అదే కదా. రైట్. 3/4 వంతు పనిని 15 రోజులు అంటే 3 5 సైడ్లో క్యాన్సిల్ అవుతుంది. 4 × 5 ఎంత? 20. మీకు సి గురించి కూడా ఉన్నారు, సి టైం ఇవ్వలేదు. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. సి alone కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 7 days. సో మీకు టైమ్స్ తెలుసు కాబట్టి వర్క్ అనేది, టోటల్ వర్క్ అనేది టైంకి ఎల్సిఎం అనుకోవచ్చా? 25కి ప్లస్ 20కి ఎల్సిఎం ఎంత? 100. ఇప్పుడు ఎఫిషియన్సీలు చెప్పండి నాకు. 100 యూనిట్ల వర్క్ని 25 రోజులలో 20 days కదా. 25 రోజుల్లో చేయాలంటే రోజుకు 4 చేయాలి. 100/20 అంటే రోజుకు 5 చేయాలి, అంతేనా ఎఫిషియన్సీ. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. సో ఒకరోజు 4, ఇంకో పర్సన్ ఒక రోజులో 5, 4 + 5 అంతా 9. మీకు మొత్తం 100 వరకు ఉంటే ఒక్కొక్క రోజులో 9 ఇద్దరు చేస్తున్నారు. అలా 8 రోజులు చేసినారంట. 9 × 8 ఎంత? 72. మిగిలిన వర్క్ ఎంత? 28. సి alone కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 7 days. సి 28 వర్క్ని 7 రోజుల్లో కంప్లీట్ చేసిన అంటే రోజుకి ఎంత చేయాలండి? 4 చేయాలి. అంటే సి ఎఫిషియన్సీ ఎంత? 4 అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్, బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద 3/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్. దీంట్లో 3/4 ఆఫ్ ద వర్క్ ఎంత? 75 కదా. 75 వర్క్ని బీసీ కలిపి ఎన్ని రోజుల్లో? ఎంత? 5 + 4 9. సో 972. 3/9 మిగులుతుంది. 3/9 అంటే 1/3. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23, రేణు వాజ్ సిట్టింగ్ ఇన్సైడ్ ట్రైన్ ఏ విచ్ వాజ్ ట్రావెలింగ్ 50 km/h. Another train B, whose length was 4 times the length of A, crossed her in the opposite direction in 18 seconds. If the speed of the train B was 58 km/h, then the length of the train A in meters is. 50 km/h వేగంతో ప్రయాణిస్తున్న రైలు ఏలో రేణు కూర్చును. ఏ పొడవుకు 4 times పొడవున్న మరొక రైలు బి
వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ రేణుని 18 సెకండ్లలో దాటాను. బి యొక్క వేగం 58 కిలోమీటర్/h అయినా ఏ యొక్క పొడవు ఎంత? ఇక్కడ మీరు క్వశ్చన్ ఏంటంటే అండి, ట్రైన్ ఏలో రేణు ఉందండి. ట్రైన్ ఏ ఎంత స్పీడ్తో పోతుంది? 50 km/h పోతుందా? మీరు ఒక ట్రైన్లో ఉన్నారు, ట్రైన్ 100 km/h పోతుందంటే మీరు కూడా అంతే స్పీడ్తో పోతుంటారు కదా, ఎందుకంటే మీరు ట్రైన్ ఎంత స్పీడ్ పోతుందో మీ స్పీడ్ కూడా అంతే కదా, మీరు కూడా మూవ్ అవుతున్నారు కదా. ట్రైన్ బి ఏమో ఈ ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది, దాని స్పీడ్ 58 km/h అన్నారు. ట్రైన్ బి లెంత్ ఏ లెంత్కి 4 times కూడా అన్నారు, 4 times, ఇంతేనా? ఇప్పుడు ట్రైన్ బి ఎవరిని క్రాస్ చేస్తుందని ఇచ్చినారండి? రేణుని క్రాస్ చేస్తుందని ఇచ్చినారు. ట్రైన్ బి ట్రైన్ ఏని క్రాస్ చేస్తుందని ఇవ్వలేదండి మీ క్వశ్చన్లో. ట్రైన్ బి ఎవరిని క్రాస్ చేస్తుంది? రేణుని, ట్రైన్ మొత్తాన్ని కాదు. అంటే ఇది ఏ టైప్ క్వశ్చన్ అంటే, ఒక ట్రైన్ ఏమో ఇలా వస్తుంది, ఒక మ్యాన్ ఇలా బండి మీద వెళ్తున్నాడు, సో ఇతను స్పీడ్ ఇస్తారు, లెన్స్ ఇస్తారు, డిస్టెన్స్ ఇస్తారు, సారీ టైం ఇస్తారు, ఏదో ఒకటి కనుక్కోమంటారు. ఇక్కడ ట్రైన్ అనేది మ్యాన్ని క్రాస్ చేస్తుంది, ట్రైన్ని కాదు. సో ఇప్పుడు మీరు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? మ్యాన్కి అయితే మీకు ఏం డిస్టెన్స్ ఉండదు కదండి, మ్యాన్కి డిస్టెన్స్ లేదని తీసుకుంటాం కదా మనం. మీరు ఓన్లీ ఈ ట్రైన్ డిస్టెన్స్నే తీసుకోవాలి. అంటే ట్రైన్ ఏ లెంత్ కనుక మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, ట్రైన్ బి లెంత్ ఎంత అవ్వాలి? 4x అవ్వాలా? మీరు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం కదా. మీకు ట్రైన్స్లో డిస్టెన్స్ అంటే ఏంటండి? ట్రైన్ యొక్క లెంత్. ఇక్కడ మీరు ట్రైన్ ఏ లెంత్ తీసుకోము, ఎందుకంటే మీరు ట్రైన్ బి అనేది ట్రైన్ ఏని క్రాస్ అవ్వట్లేదు. ట్రైన్ బి అనేది ఆ ట్రైన్లో ఉన్న రేణుని క్రాస్ అవ్వడానికి 18 సెకండ్లు తీసుకుంటుంది, ట్రైన్ మొత్తానికి కాదు. సో మీరు డిస్టెన్స్ తీసుకోవాల్సింది ట్రైన్ బి లెంత్ ఒకటే, అంటే 4x బై రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ప్లస్ ఉంటుంది కదండి. ఇది 50 ప్లస్ ఇది 58 అంటే ఎంత? 108. ఇది మీకు km/h ఉంది కాబట్టి m/s కావాలంటే 5/18 ఇంటూ రైట్. ఇప్పుడు మీకు ఇది 18 secondsలో క్రాస్ అవుతుందంటే ఇంతేనా? 18 ఎన్ని టైమ్స్? సరే 9 2 times, 9 1 times, 9 2 times. సో ఇది 2 6 times, రైట్. ఇక్కడ ఉన్న 2 times, 2 3 times, ఇక్కడ 2 9 times. ఎంత వచ్చింది చెప్పండి? 5 × 15, 15 into 9 times. సో x ఇక్కడ ఎంత వచ్చింది? 135 వచ్చింది. మీకు కనుక్కోమన్నది అదేనా? x వాల్యూ. ఏ యొక్క పొడవు మనం x అనుకున్నాము, బి యొక్క పొడవును మనం 4x అనుకున్నాం. సో మీకు x వాల్యూ వచ్చిందా? ఎంత? 135, రైట్ ఆన్సర్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ cylindrical pillar is 264 centimeters and its volume is 924 m3. Find the ratio of its diameter to heights. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క ప్రక్కతల వైశాల్యం, అంటే ఫార్ములా ఏముంటుందండి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది మీకు 264 అన్నారు. అండ్ వాల్యూమ్ ఎంత? πr²h ఈక్వల్ టు 924 అన్నారు. ఈ రెండింటికి రేషియో తీసుకోండి, ఏమొస్తుంది నాకు? మీకు పై క్యాన్సిల్ అవుతుంది, హెచ్ క్యాన్సిల్ అవుతుంది, ఒక్క ఆర్తో క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ అండి? 132 times. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇంటూ 7 times అవుతుందండి. 7 2 14, 1 క్యారీ, 7 3 21, 1 క్యారీ వచ్చింది 22, 2 క్యారీ, 7 1 1 ఇంకా ప్లస్ 2 క్యారీ, అంటే ఇది మొత్తం మీకు 7 times క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో మీకు ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి? 7 వచ్చింది. మీకు ఇప్పుడు ఏం రావాలి? హెచ్ వాల్యూ కావాలి. సో మీకు 2 × 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 7, హెచ్ వాల్యూ ఇదే కదా. దీని వాల్యూ మీకు ఎంత అన్నారు? 264 అన్నారు. సో 7 7 క్యాన్సల్. 22 ఇది ఎన్ని 22 × 10 తర్వాత 44 ఎక్స్ట్రా ఉందా, అంటే 12లో క్యాన్సిల్ అవుతుంది, 2 6లో క్యాన్సిల్ అవుతుంది. అంటే హెచ్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? హెచ్ వాల్యూ 6 వచ్చింది. మీకు ఏమన్నారు? డయామీటర్కి హైట్కి రేషియో. రేడియస్ 7 అంటే డయామీటర్ 14, హైట్ 6, 2 7 times, 2 3 times. సో 7:3 రేషియో, రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 25. 3 mangoes, 4 guavas and 5 watermelons cost 750. 10 watermelons, 6 mangoes and none guavas cost 1580. What is the cost of 6 mangoes, 10 watermelons and 4 guavas? ఒక్కొక్కటి రాసుకుందండి. 3 mangoes ప్లస్ 4 guavas ప్లస్ 5 watermelons కాస్ట్ 750. మీకు ఏమన్నారు నెక్స్ట్? 10 watermelons, దేని కింద అది రాసుకుంటున్నాను ఈజీ ఉండడానికి. 6 mangoes ప్లస్ 9g కాస్ట్ ఎంత? 1580. మీకు ఏం అడిగినారండి? 6 mangoes ప్లస్ 10 watermelons ప్లస్ 4g ఈక్వల్ టు ఎంత? ఈ వాల్యూ ఎంత అడిగినారు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే 6m 10w 9g
ఈ 9Gలో నుండి కనుక మీరు 5G తీసేసినారనుకోండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అంటే మీకు G వాల్యూ కావాలంటే గవ్వ అంటే మీకు ఒక్కొక్క గవ్వ కాస్ట్ ఎంత కావాలి, రైట్. దీన్ని ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేయొచ్చు కదా ఇలా. దీన్ని మైనస్ ఇది మనం చేస్తే 6m మైనస్ 6m అంటే 0, 10w మైనస్ 10w అంటే 0, 9G మైనస్ 8G అంటే ఎంత, ఒక జీనా. G ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది చెప్పండి, 1500. 1580 మైనస్ 1500 ఎంత, 80. మీకు G వాల్యూ ఎంత వచ్చిందండి, 80 వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని 4G ప్లస్ 5Gగా రాసుకోవచ్చా. 5G అంటే 5 ఇంటూ 80. సో 6m ప్లస్ 4G ప్లస్ 10w అంటే ఈ 5 ఇంటూ అటు వెళ్ళిపోవాలి కదా. 5 ఇంటూ 80 ఎంత, 1580 నుండి 400 మైనస్ చేయాలి. సో ఎంత మిగిలింది, 1180. సో మీకు 1180 రైట్ ఆన్సరా. సో 1180 మీకు ఆన్సర్ అండి. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. A tank full of petrol in Arun's motorcycle lasts for 10 days. If he starts using 25% more every day, for how many days will the tank full of petrol last? అరుణ్ యొక్క మోటార్ సైకిల్లో 10 రోజులకు సరిపడా పెట్రోల్ కలదు. అతను ప్రతిరోజు 25% ఎక్కువ ఉపయోగించడం మొదలు పెడితే ఎన్ని రోజులకు సరిపోవును? ఇప్పుడు అరుణ్ రోజుకి ఇప్పుడు X లీటర్స్ వాడుతున్నాడు అనుకోండి, అతని దగ్గర ఎంత, 10 రోజులకు సరిపడగలదు. అతని దగ్గర ఎంత గలదు, 10 ఇంటూ X లీటర్స్ ఉంది అంతేనా. అరుణ్ రోజు కనుక X లీటర్స్ యూజ్ చేస్తే 10 రోజులకు సరిపోతుందంట కదా. అతని దగ్గర ఇప్పుడు మొత్తం ఇంత ఉండాలి కదా. ఇప్పుడు ఒకవేళ అతను రోజుకి X కాకుండా 25% ఎక్కువ అన్నారా, 25% ఎక్కువ అంటే ఎంత, 5/4 యూజ్ చేస్తున్నాడా దీనికన్నా. ఇప్పుడు ఇంత ఎక్కువ యూజ్ చేస్తే ఇప్పుడు ఎన్ని రోజులు సరిపోతుంది, D నెంబర్ ఆఫ్ డేస్ అనుకుంటే ఎన్ని రోజులు సరిపోతుంది. X క్యాన్సల్, 5 2 టైమ్స్. సో D ఈక్వల్ ఎంత వచ్చిందండి, ఇప్పుడు 8 రోజులు సరిపోతుంది. ఆప్షన్ D మీకు రైట్ ఆన్సర్, రైట్. లేదా దీన్ని మీరు రేషియో యూజ్ చేసి కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఎంత, 25% అంటే 4 ఉంటే 5. మీకు కన్జంప్షన్ ఇలా ఉంటే మీకు ఎన్ని రోజుల్లో వస్తుంది నెంబర్ ఆఫ్ డేస్, అది 5:4 రేషియో అవుతుంది, రైట్. ఇంతకుముందు మీకు 5 అనేది ఎంత అన్నారు, 10 డేస్కి సరిపోతే 4 అనేది ఎన్ని రోజులకు సరిపోతుంది, 8 డేస్కి సరిపోతుంది. మీరు ఈ రకంగా కూడా చేయొచ్చు, రైట్. క్వశ్చన్ నెంబర్ 27. Sum of 7 consecutive even numbers is 252. Then find the sum of next 7 consecutive even numbers. 7 వరుస సరి సంఖ్యల మొత్తం 252 అయినా తర్వాతి 7 వరుస సరి సంఖ్యల మొత్తం ఎంత? మీకు 7 వరుస సరి సంఖ్యల మొత్తం 252 అంటే 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఎప్పుడన్నా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుంది కదండి. యావరేజ్ అంటే ఎంత, మీకు 252 సమ్ అంటే మీకు 7 నెంబర్లు అంటే 7 3 21 4 7 6 42 అంటే యావరేజ్ ఎంత అర్థమైంది, 36. ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇది 38 అవ్వాలి, ఇది మీకు 40 అవ్వాలి, ఓకే, ఇది మీకు 42 అవ్వాలి. దీని తర్వాత 7 నెంబర్ల యొక్క సమ్ చెప్పమన్నారు, 1 2 3 4 5 6 7. ఇక్కడ మళ్ళీ ఇది మీకు యావరేజ్ అవుతుందా, ఇక్కడ 42 అంటే ఇది 44 46 48, ఈ నెంబర్ 50 కావాలి. సో సమ్ అంటే ఏంటండి, యావరేజ్ ఇంటూ టోటల్గా ఇది మీకు యావరేజ్ అవుతుంది కాబట్టి 50 ఇంటూ 7 ఎంత, 350 మీకు టోటల్. ఇక్కడ ఉంది ఆప్షన్ బి, రైట్. క్వశ్చన్ నెంబర్ 28. యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ దేర్ చైల్డ్ ఈజ్ 3 years ago was 27 years and that of wife and the child 5 years ago was 20 years. The present age of the husband is. భర్త భార్య మరియు వాళ్ళ కుమారుడి సగటు వయసు 3 సంవత్సరాల క్రితం 27 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం భార్య మరియు కుమారుడి సగటు వయసు 20 సంవత్సరాలు. ప్రస్తుతం భర్త వయసు ఎంత? ఇక్కడ చూడండి, హస్బెండ్, వైఫ్ అండ్ చైల్డ్ 3 సంవత్సరాల క్రితం యావరేజ్ 27 అంటే ఈరోజు ఎంత అవ్వాలండి, 30 అవ్వాలా. అంటే 27 3 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు అందరికీ 3 సంవత్సరాలు పెరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు 30 అవ్వాలా, రైట్. అండ్ చైల్డ్ అండ్ వైఫ్, చైల్డ్ ప్లస్ వైఫ్ది 5 years యావరేజ్ 20 అన్నారంటే ఇప్పుడు 25 అవ్వాలా, ఇప్పుడు 25 అవ్వాలి, ఓకే. ఇప్పుడు మీకు ఏం కావాలి, హస్బెండ్ ఈరోజు ఎంత కనుక్కోమన్నారు. ఇది మీకు సింపుల్ కదండి. ఎలా, 25 రూపాయలు ఉన్నాయి చైల్డ్ వైఫ్ దగ్గర, మీరు ఏజ్ కాకుండా మీరు రూపీస్ అనుకుంటే 25 రూపీస్ ఉన్నాయి చైల్డ్ వైఫ్ దగ్గర. హస్బెండ్ ఒక రూమ్లో 2 ఉన్నారు, వాళ్ళ దగ్గర 25 రూపాయలు ఉన్నాయండి. ఇంకొక పర్సన్ ఆ రూమ్లో వచ్చేసరికి ఆ రూమ్లో అందరి దగ్గర 30 రూపాయలు అయిపోయినాయి.
అంటే లోపలికి వచ్చే పర్సన్ 25 తెస్తూ మిగతా ముగ్గురికి 5 ఇచ్చేంత తేవాలి. సో 25 తేవాలి, ముగ్గురికి 5 అంటే 15 తేవాలి. 25 + 15 ఎంత? 40 తేవాలి. సో హస్బెండ్ వయసు ఎంత అండి? 40 సంవత్సరాలు. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. A flagstaff 17.5 meter high casts a shadow of 40.25 meter. What will be the height of the building which casts a shadow of length 28.75 meter under similar conditions? 17.5 మీటర్ల ఎత్తున్న ఒక జెండా కర్ర 40.25 మీటర్ల పొడవు నీడని ఏర్పరిచితే 28.75 మీటర్ల నీడని ఏర్పరుచుతున్న భవంతి యొక్క ఎత్తు ఎంత? రైట్, మీకు 40.25 ఇక్కడ చూడండి 40.25 షాడో రావాలంటే ఆ ఫ్లాగ్ స్టాఫ్ హైట్ ఎంత ఉండాలండి? 17.5 ఉండాలి. మీకు 28.75 నీడ రావాలంటే బిల్డింగ్ హైట్ ఎంత ఉండాలి? సింపుల్ క్వశ్చన్ అండి. మీకు చూడండి, మీకు ఇది 25తో క్యాన్సిల్ అవుతుందా? ప్రతి 100కు మీకు 4 ఉంటాయండి 25. సో ఇక్కడ 40 100లు ఉన్నాయి. సో 40 × 4 ఎంత? 160 ప్లస్ ఇది ఒక 1 161. మీకు ప్రతి 100కు 4 ఉంటాయి కాబట్టి 28 100లో 28 × 4 ఉండాలండి. 28 × 4 ఎంత? 112. ఇక్కడ ఒక 3 ఉండాలి, 115. ఇది మీకు 23 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇది 23 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 7 మీకు 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2.5 ఉండాలి, ఎందుకంటే డెసిమల్ ఉంది కాబట్టి. 2.5 × 5 అంటే 12.5. సో మీకు ఆన్సర్ ఎంత ఉండాలండి? 12.5. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఉండాలి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 2 alloys contain gold and silver in the ratio of 3:7 and 7:3 respectively. In what ratio these alloys must be mixed with each other so that we get a alloy of gold and silver in the ratio of 2:3? బంగారం మరియు సిల్వర్ కలిగిన 2 మిశ్రమాలలో వాటి నిష్పత్తి 3:7 మరియు 7:3. ఈ 2 మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపినా ఫలిత మిశ్రమంలో బంగారం మరియు సిల్వర్ నిష్పత్తి 2:3 అవుతుంది. మీరు ఏ రెండింటిని మిక్స్ చేయాలండి? ఇక్కడ మీకు ఏ ఉంది, బి ఉంది. ఇవి మీకు ఏ రేషియోలో ఉన్నారు? గోల్డ్ సిల్వర్ 3:7 7:3 రేషియోలో ఉంది. మీకు ఏ ప్లస్ బిని మిక్స్ చేస్తే మీకు ఏ రేషియోలో రావాలి? 2:3 రావాలి. ఇలాంటి కేసులో మనం ఏదైనా గోల్డ్ అన్న తీసుకోవాలి, సిల్వర్ అన్న తీసుకోవాలి. సో టోటల్ మిక్స్చర్లో ఏలో మొత్తం గోల్డ్ ఎంత పర్సెంట్ ఉందండి? ఎంత పార్ట్ ఉంది చెప్పండి నాకు. 3:7 అంటే మొత్తం 10 పార్ట్స్ ఉంటే గోల్డ్ 3 పార్ట్స్ ఉందా? అంటే మొత్తం 10 పార్ట్స్ ఉంటే గోల్డ్ 3 పార్ట్స్ ఉంది. దీంట్లో మొత్తం 10 పార్ట్స్ ఉంటే గోల్డ్ 7 పార్ట్స్ ఉంది, అంతే కదా. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఎలా రావాలి? మొత్తం 5 పార్ట్స్ ఉంటే గోల్డ్ 2 పార్ట్స్ రావాలి. 5 పార్ట్స్ ఉంటే గోల్డ్ అంటే 2/5 7/10 3/10. రైట్, ఇప్పుడు ఏ రేషియోలో మిక్స్ చేయాలి? మీకు అలిగేషన్ అప్లై చేస్తే వస్తుంది కదా. ఇక్కడ అన్నిటిని ఇంటూ 10 చేస్తే, నేను ఇంటూ 10 కనుక చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 5 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మీకు 4 మిగులుతుంది. ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మీకు 7 మిగులుతుంది. 10 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ మీకు 3 మిగులుతుందా? సో 4 - 3 అంటే 1, 7 - 4 అంటే 3. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలండి? మీరు 3:1 రేషియోలో మిక్స్ చేయాలి. 3:1 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇఫ్ n ఈజ్ a natural number, the 6n² + 6n is always divisible by 6n² + 6n is always divisible by అన్నారు కదా. సో 6 కామన్ తీస్తే n² + n కదా. రైట్, సో ఇప్పుడు నేను n వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, మీకు ఆన్సర్ ఏమవుతుందండి? 6 × 2 అవుతుందా? 1 + 1 2. n వాల్యూ నేను 2 తీసుకుంటే 6 × 2² అంటే ఎంత? 4. 4 + 2 ఎంత? 6. n వాల్యూ నేను 3 తీసుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది? 6 × n². n² అంటే ఎంత? 3² అంటే 9. 9 + 3 ఎంత? 12. ఎంత అవుతుందా? ఇక్కడ చూడు, ఈ నెంబర్ ప్రతిసారి 6తో డివైడ్ అవుతుందా? అన్ని నెంబర్లు మీకు 6తో డివైడ్ అవుతున్నాయా? అవుతున్నాయి. అన్ని నెంబర్లు మీకు 12తో డివైడ్ అవుతున్నాయా? ఇది 12తో అవుతుంది, ఇది 12తో అవుతుంది, ఇది 12తో అవుతుంది. కానీ 18తో అవుతుందా? ఇది మీకు 18తో అవ్వట్లేదు, ఇది మీకు ఇది 18తో అవ్వట్లేదు కాబట్టి మీకు ఇది ఆన్సర్ అవ్వదండి. ఇది 12తో అవుతుంది, 12తో అవుతుంది. తర్వాత తీసుకుని మీకు ప్రతి నెంబర్ 12తో అవుతుంది. దీన్నే మీరు ఇంకెలా రాసుకోవచ్చు అంటే 6 × n × n+1 అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 6 ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ సింపుల్గా n అనేది ఈవెన్ నెంబర్ తీసుకున్నారనుకోండి, 2 అయితే ఇది 3 అవుతుంది. సో 6 × ఈవెన్ నెంబర్ ఎంత తీసుకున్నా మీకు 12 మల్టిపుల్ అవ్వాలి, ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది. లేదా 6n కనుక మీరు ఆడ్ నెంబర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 3 అయితే ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. మీకు మినిమం ఈవెన్ నెంబర్ అయితే 2 కదండి. సో ఇక్కడ ఉన్న 6, ఇక్కడ ఉన్న ఈవెన్ నెంబర్
అంతేనా. ఈవెన్ ఎట్లాగో మినిమం అంటే 2 ఉంటుంది. 6 ఇంటూ 2 12. సో ఖచ్చితంగా మీకు 12తో అవ్వాలి. సో 6తో అవ్వాలి, మీకు 12తో అవ్వాలండి. రెండు 6తో అవ్వాలి, 12తో అవ్వాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 32. సంజయ్ ఇన్వెస్టెడ్ ₹40,000 in a business. After 4 months, Suraj invested ₹30,000 in the same business. At the end of the year, if Sanjay received 10,000 as his share of profit, how much money did Suraj receive as his share of profit? సంజయ్ ఒక వ్యాపారంలో 40,000 పెట్టుబడి పెట్టాడు. 4 నెలల తర్వాత సూరజ్ రూ. 30,000తో అతనితో చేరాడు. సంవత్సరం తర్వాత సంజయ్ లాభం 10,000. సూరజ్ ఎంత మొత్తాన్ని తన లాభంగా తీసుకుంటాడు? సంజయ్ లాభం రూ. 10,000 అయితే రైట్. ఓకే, మీకు ఇన్వెస్ట్మెంట్, టైము, ప్రాఫిట్స్ ఇలాగే కదండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉంది చూడండి. 4:3 రేషియో అనేది మీకు క్యాన్సిల్ చేస్తే ఇది 4, ఇది 3. ఇది మీకు సంజయ్, ఇది మీకు సూరజ్, అంతేనా. టైం చూడండి, ఈయనది మొత్తం మీకు 12 months టైం ఉంటే ఈయన మొత్తం ఆఫ్టర్ 4 months 8 months టైము. సో ప్రాఫిట్స్ ఏ రేషియోలో డివైడ్ అవ్వాలి? 12 into 4 48, 8 into 3 24. సో రేషియో చెప్పండి, 2:1. అంటే ప్రాఫిట్ 2:1 రేషియోలో డివైడ్ అవ్వాలి. సంజయ్కి ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది. అంటే 2 parts వాల్యూ 10,000 అయ్యింది. అంటే ఇంటూ 5,000 అయిందా? ఇప్పుడు 1 part వాల్యూ ఎంత అవ్వాలి? 5,000 అవ్వాలి. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. టామ్ ఈజ్ చేజింగ్ జెర్రీ. In the same interval of time, Tom jumps 8 times while Jerry jumps 6 times. But the distance covered by Tom in 7 jumps is equal to the distance covered by Jerry in 5 times. The ratio of speed of Tom and Jerry is. Tom and Jerry ఇద్దరు ఉన్నారండి. ఇన్ ద సేమ్ ఇంటర్వెల్ అంటే నేను ఇన్ 1 minute అని తీసుకున్నాను అనుకోండి. ఇన్ 1 minute. Tom jumps 8 times while Jerry jumps 6 times. In 1 minute, number of jumps. ఇక్కడ రాసుకుంటున్నాను. టామ్ ఎన్ని టైమ్స్ అండి? 8. జెర్రీ ఎన్ని టైమ్స్? 6 times. ఓకే, ఇంకేమన్నారు? బట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై టామ్ ఇన్ 7 jumps. టామ్ 7 jumps ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడో జెర్రీ డిస్టెన్స్ కవర్డ్ బై 5 jumps ఈక్వల్ అంట. ఈ రెండు ఈక్వల్. సో టామ్ బై జెర్రీ ఈక్వల్ ఏమొస్తుందండి? 5/7. అంటే టామ్ కనుక ఒక్క జంప్లో 5 meters కవర్ చేసినాడు అనుకోండి, జెర్రీ ఒక జంప్లో 7 meters కవర్ చేస్తే, సో టామ్ 5 meters 7 జంప్లో అంటే 35 meters అవుతుంది. ఇది ఈయన జెర్రీ ఒక్కసారి జంప్ చేసినప్పుడు 7 meters, అలా 5 జంప్లలో అంటే 35 meters ఈక్వల్ అవుతుందా? వీటికి రివర్స్ అవుతుందండి సింపుల్గా. మీరు ఇక్కడ రాసుకోగలగాలి అలా. ఇన్ వన్ జంప్ నంబర్ ఆఫ్ మీటర్స్. ఇన్ 1 jump ఇక్కడ ఎంత మీటర్స్? ఎంత? టామ్ అయితే 5 meters, జెర్రీ అయితే 7 meters. ఇంతనే క్వశ్చన్లో ఇచ్చింది. ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ ఈజ్. రేషియో కనుక మనం దేనికి? స్పీడ్కి. స్పీడ్ అంటే ఏంటండి? సేమ్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారో అదే స్పీడ్ కదా. డిస్టెన్స్ అంటే స్పీడ్ అంటే సేమ్ టైంలో ట్రావెల్ చేసే డిస్టెన్స్. చూడండి, ఒక్క మినిట్లో టాము 8 జంపులు తీసుకుంటున్నాడు. ఒక్క జంపులో 5 meters. సో 8 into 5 ఎంత? అంటే 40 meters ట్రావెల్ చేస్తాడు. ఇక్కడైనా 6 జంపులు 7 meters, ఒక్కొక్క జంపులో 7 meters. సో 6 ఎంత? 42. ఇది మీటర్స్. సో ఇది స్పీడ్స్ కదా. ఇది 20 times, 21 times. సో 20:21 రైట్ ఆన్సర్. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 34. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 8% more than the cost price and the discount offered is 10% on the marked price of the article, then what is the ratio of the cost price to the marked price? ఒక వస్తువు అమ్మిన వేల కొన్న వేల కంటే 8% ఎక్కువ మరియు ప్రకటిత ధరపై 10% రాయితీ ఇవ్వబడింది. అయినచో కొన్న వేల మరియు ప్రకటిత వేల మధ్య నిష్పత్తి ఎంత? ఇప్పుడు చూడండి, నేను కాస్ట్ ప్రైస్ కనుక 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నారండి? 108. 8% తక్కువ. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 8% more than the కాస్ట్ ప్రైస్ 108. డిస్కౌంట్ ఎంత ఇచ్చినారంట అండి? 10% కదా. అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్ కదా. అంటే 10% డిస్కౌంట్ ఇస్తే 90% కమ్మినట్టేనా? అంటే మీకు 90% వాల్యూ ఎంత అన్నారు? 108 అన్నారు. అప్పుడు 100% వాల్యూ ఏం అవ్వాలి? మార్కెట్ ప్రైస్. ఇది చూడండి, 0 క్యాన్సల్, 9 12 times, సో 120. అంటే మీకు మార్కెట్ ప్రైస్ ఎంత? 120. మీకు ఏం అడిగినారు? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో 100కి 120కి రేషియో అడిగినారు. 25 26 5:6. ఆప్షన్ ఏ.
Question number 35. The height of a right circular cone is 35 centimeters and the area of its curved surface is 4 times the area of its base. What is the volume of the cone in 10 power minus 3 meter cube? మీకు మీటర్ క్యూబ్లలో అడిగినారండి వాల్యూమ్. రైట్, మీకు రైట్ సర్క్యులర్ కోన్కి హైట్ ఇచ్చినారు. హైట్ ఎంత అన్నారు? 35 అన్నారు. రైట్, అండ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 4 టైమ్స్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం శంకు యొక్క భూ వైశాల్యంకి 4 రెట్లు. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఎంత అండి? పై ఆర్ఎల్ కదా. ఇది 4 టైమ్స్ ఆఫ్ బేస్ ఏరియా భూ వైశాల్యానికి. సో 6 ఒక్క 6తో క్యాన్సిల్ అవుతుంది, పైతో క్యాన్సిల్ అవుతుంది. ఎల్ ఈక్వల్ టు మీకు ఏం మిగిలింది? 4 టైమ్స్ ఆర్. అంటే రేడియస్ కనుక నేను ఎక్స్ అనుకుంటే ఎల్ ఎంత అవ్వాలి? 4x అవ్వాలి. ఇక్కడ మీకు రైట్ 90 డిగ్రీస్ ఉంటుంది కదా. పైథాగరస్ ట్రిప్లెట్ అప్లై చేస్తే ఏమవుతుందండి? 35 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. రైట్, అంటే 35 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఈక్వల్ దీని స్క్వేర్ అవ్వాలా? అంటే ఎంత? 16 స్క్వేర్ అవ్వాలా? సో అప్పుడు 35 స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది? 15x స్క్వేర్. ఇది అలాగే పెట్టుకోండి మీరు, 15x స్క్వేర్. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు? వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఫార్ములా ఏముంది? 1/3 పై. పై అంటే 22/7 ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ కదా, అంతే కదండి. ఎక్స్ స్క్వేర్ వాల్యూ చెప్పండి. 35 స్క్వేర్ అంటే 35 × 35/15. ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూ కదా, రేడియస్ స్క్వేర్ ఇంటూ హెచ్. హెచ్ వాల్యూ ఎంత? 35. సో ఇక్కడ ఉన్న ఒక 7, ఇక్కడ ఉన్న ఒక మీకు 5తో అంటే 3 తీసేస్తే 7 × 5 ఇది దీంతో క్యాన్సిల్ అవుతుంది, అంతేనా? మీకు కింద ఎంత మిగిలింది? 9 మిగిలింది. 35 × 35 అంటే ఎంత మీకు? 35 × 35 అంటే 1225. ఇక్కడ ఇది మీకు 11 × 2గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు, ఇంటూ 2. సో 1225 × 2 అంటే ఎంత అండి? 2450. 2450 × 11/9. సో ఇప్పుడు 11తో ఇంటూ మల్టిప్లై అంటే 0, 5, 5, 4, 9, 4, 2, 6, ఇది 2. 9తో డివైడ్ చేస్తే 9 2 టైమ్స్ 18 అంటే ఇంకా 8 మిగిలింది. 9 9 టైమ్స్ 81 అంటే 5 మిగిలింది. 9 6 టైమ్స్ 54 అంటే 1 మిగిలింది. ఇంకా ఇంత 2 ఇక్కడ 2 0 5 9 6 2 అంటే ఇక్కడ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగిందండి. కంట్రోల్ పి, మీరు 9తో చేయాలి కదా. 9 2 టైమ్స్ 18 అంటే ఇక్కడ 8 మిగిలింది. 9 9 టైమ్స్ 81 అంటే మళ్ళీ 8 మిగిలింది. 9 9 టైమ్స్ 81 అంటే 4 మిగిలింది. 9 4 టైమ్స్ 36 అంటే 2 ఇంత సంథింగ్ ఇంకా వస్తుంది. ఇది మీకు సెంటీమీటర్స్లో ఇచ్చినారు కాబట్టి సెంటీమీటర్ అండి. మీకు మీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 అవుతుంది కదా. సో 2.994 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 36. వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ of the numbers 103, 135, 110, 144 so that the resulting numbers are in proportion. 103, 135, 110 and 144. వీటన్నిటిని కనుక ఎక్స్ సిమిలర్ నెంబర్ని సేమ్ నెంబర్ని యాడ్ చేస్తే ఇవి ప్రపోర్షన్లో ఉంటాయంట. అంటే మీకు ఏబిసిడి అనే 4 నెంబర్స్ ఉండి ఈ నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటే ఈ రెండింటి ప్రోడక్ట్ ఈక్వల్ టు ఈ రెండింటి ప్రోడక్ట్ అవ్వాలి. అంటే ఏడి ఈక్వల్ టు మీకు బీసీ అవ్వాలండి. అంటే ప్రపోర్షన్లో ఉన్నాయంటే దీని మీనింగ్ ఇది. ఇప్పుడు ఈ నెంబర్లు అలా లేవండి. అంటే 1 ఇది ఇంటూ ఇది చేసి ఇది ఇంటూ ఇది చేస్తే మీకు ప్రపోర్షన్లో లేవు. ఎందుకంటే చూడండి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 3 4 12 వస్తుంది. ఇక్కడ 5 × 0 అంటే 0 వస్తుంది. ఇవి రెండు ప్రపోర్షన్లో లేవు. వీటికి మీరు ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే ఇవి ప్రపోర్షన్లో ఉంటాయంట. అయితే ఆ నెంబర్ యాడ్ చేయాల్సింది ఏది? సో ఇప్పుడు దీనికి మీకు షార్ట్ కట్ ఉంటుందండి. ఇది ఆ రీజన్ కూడా మీకు ఇంతకుముందు మార్కులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీకు క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ బ్రేక్ చేసుకోండి 2 నెంబర్స్ని. ఈ డిఫరెన్స్ ఎంత? 4 3. ఈ డిఫరెన్స్ ఎంత? 32. క్యాన్సల్ అయితే 2 16 టైమ్స్ 2 17 టైమ్స్ క్యాన్సల్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూని దీంట్లో ఫస్ట్ టర్మ్స్కి ఎక్స్ యాడ్ చేసిన తర్వాత కదా, మీకు ఎక్స్ యాడ్ చేయాలి కదండి. ఎక్స్ యాడ్ చేసిన తర్వాత ప్రపోర్షన్ అన్నారు కాబట్టి దీనికి ఎక్స్ యాడ్ చేస్తే ఎంత? 103 + xకి ఇంటూ 17 చేయండి. దీంట్లో ఫస్ట్ తీసుకున్నారు కాబట్టి ఈ రెండిట్లో కూడా ఫస్ట్ తీసుకోవాలి. 110 + xకి 16 చేయండి, 16. సో 17x + 1751 ఇది.
ఇది మీకు 16x ప్లస్ 0 16 1 16 16 17 60 17 60 17x మైనస్ 16x అంటే x 17 60 మైనస్ 17 51 అంటే 9 x వాల్యూ ఎంత వచ్చిందండి 9. సో 9 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఎంత ఆప్షన్ సి 9. క్వశ్చన్ నెంబర్ 37. A, B, C spends 80%, 85% and 75% of their incomes respectively. If their savings are in the ratio 8:9:20 and the difference between the incomes of A and C is rupees 18,000, then the income of B is A, B మరియు C అను వ్యక్తులు తమ ఆదాయాలలో వరుసగా 80%, 85% మరియు 70% ఖర్చు చేశారు. వాళ్ళ యొక్క పొదుపుల నిష్పత్తి 8:9:20 మరియు ఏ మరియు సిల యొక్క ఆదాయాల నిష్పత్తి 18,000. ఏ మరియు సిల యొక్క ఆదాయాల నిష్పత్తి కాదండి, ఆదాయాల మధ్య భేదం. ఏ మరియు సిల యొక్క ఆదాయాల మధ్య భేదం 18,000 అయితే బి యొక్క ఆదాయం ఎంత? రైట్. ఏ, బి, సి. ఏ ఎంత ఎక్స్పెండిచర్ అండి? 80% ఎక్స్పెండిచరా? మీకు 80% అంటే 5/4 కదండి ఫ్రాక్షన్, సారీ 4/5 కదా ఫ్రాక్షన్లో. అంటే మీకు 5 కనుక ఇన్కమ్ అయితే, ఇన్కమ్ కనుక 5 అయితే ఎక్స్పెండిచర్ 4 అన్నారా? సేవింగ్ ఎంత అన్నారు? 1. బీది ఎంత? 85%. 85% మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 17/20. అంటే మీరు 20 రూపీస్ ఇన్కమ్ అయితే 17 రూపీస్ ఎక్స్పెండిచర్, 3 రూపీస్ సేవింగ్. 75% అంటే 3/4 కదా ఎక్స్పెండిచర్. అంటే 4 కనుక ఇన్కమ్ అయితే 3, ఎక్స్పెండిచర్ అయితే 1 సేవింగ్. 1 సేవింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఏమన్నారండి? వాళ్ళ సేవింగ్స్ కూడా రేషియో ఇచ్చినారండి. సేవింగ్స్ ఎలా ఉన్నాయి? 8:9:20 రేషియోలు ఉన్నాయంటే సేవింగ్స్ ఆ రేషియోలు ఉన్నాయా మీకు? లేవు కాబట్టి మీరు ఆ రేషియోలో చేంజ్ చేసుకోవాలండి. ఫస్ట్ మూడింటిని ఈక్వల్ చేసుకోండి. అంటే దీన్ని ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 3 చేస్తే ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఇంటూ 3 చేసినారు కాబట్టి ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. రైట్, ఇది అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇవి సేవింగ్స్ ఏ రేషియోలో ఉండాలి? 8:9:20. సో ఇక్కడ ఇంటూ 8 చేయండి, ఇంటూ 9 చేయండి, ఇంటూ 20 చేయండి. ఇక్కడ చూడండి 3 క్యాన్సల్ అయితే 8:9:20 అయిందా? ఇక్కడ ఇంటూ 20 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 20 చేయాలి, ఇక్కడ ఇంటూ 20 చేయాలి. ఇక్కడ ఇంటూ 9 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 9 చేయాలి, ఇక్కడ ఇంటూ 9 చేయాలి. ఇంటూ 8 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 8, ఇంకా ఇంటూ 8. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 18,000. ఏకి సికి ఇన్కమ్స్ డిఫరెన్స్ ఎంత? ఏ ఇన్కమ్ ఎంత అండి? ఇది 543, 120. ఏ ఇన్కమ్ 120 మైనస్ ఇదెంత? 20 ముళ్ళ 60, 60 నాలుగు 240. అంటే 240 ఇటు తీసుకుంటున్నారు. 240 మైనస్ 120. ఈ వాల్యూ మీకు ఎంత అన్నారు? 18,000. 18,000. రైట్. అయితే బి యొక్క ఇన్కమ్, బి ఇన్కమ్ ఎంత? 20 × 9 180. 180. ఇది 120, 180. 120 అంటే 62, 63 కదా. 2 అంటే 9,000, 9 మూల 27. అంటే మొత్తం ఎంత? 23,000 మీకు రైట్ ఆన్సర్ అండి. 23,000, 27,000. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39. ఫైండ్ ద రిమైండర్. దీనికి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీకు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? మీకు 6. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ చెప్పండి నాకు. 4 × 3 × 2 × 1 ఇంతేనా? సో ఇది 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. డాష్ 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 బై 8. 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత శేషం? మీకు 4 తర్వాత 4 ఫ్యాక్టోరియల్ తర్వాత ప్రతి దాంట్లో మీకు 8 ఉంటుందండి. ఇది మీకు 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ తీసుకున్నారనుకోండి. 5 × 4 × 3 × 2 × 1 ఇంతేనా? 4 ఒక 2 ఉంది, ఒక 4 ఉంది, దీంట్లో 8 ఉందా? నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్లో కూడా ఇంటూ 6 అవుతుంది, 4 2. అంటే మీకు 4 ఫ్యాక్టోరియల్ తర్వాత ప్రతి దాంట్లో మీకు ఒక 4 ఉంటుంది, ఒక 2 ఉంటుంది కాబట్టి అది 8 మల్టిపుల్ అవుతుంది. దీని తర్వాత మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ వరకే మీరు చెక్ చేయాల్సింది. ఇక్కడ వరకు సమ్ ఎంత? 6 + 2 8, 1 9. 9ని 8 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది రిమైండర్. ఇది మీకు రిమైండర్. రైట్. సో రిమైండర్ ఎంత అండి? ఆప్షన్ సి 1 అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. P = Q = R = ఎంత అంటే దీని వాల్యూ కనుక్కోవాలి. నేను దీన్ని ఇలా రాస్తా చూడండి. న్యూమరేటర్ని మైనస్ కామన్ తీస్తే PQ + QQ + RQ - 3PQR బై ఈ వాల్యూ ఉందా? R - P హోల్ స్క్వేర్ ప్లస్ Q - R హోల్ స్క్వేర్ ప్లస్ P - Q హోల్ స్క్వేర్. దీనికి మీకు ఫార్ములా రావాలండి. దీని ఫార్ములా ఏముంటుందంటే P + Q + R/2 ×
p minus q whole square plus q minus r whole square plus r minus p whole square by p minus q whole square plus q minus r whole square plus r minus p whole square. అంతేనండి, ఇది మీకు ఫార్ములా. దీంట్లో న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అవుతున్నాయి కదా, ఈ పార్ట్ వాల్యూ ఈ పార్ట్ వాల్యూ క్యాన్సిల్ అయితే మీకు మిగిలేది ఏముంది, మైనస్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై 2. సో పీ ప్లస్ క్యూ ఎంత, 20 ప్లస్ 15 35, 35 మైనస్ 5 30, అంటే మైనస్ 30/2 అంటే ఎంత, మైనస్ 15. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఇదంతా చేస్తారండి, ఎగ్జామ్లో మీరు ఇదంతా చేయకూడదు. మీకు డైరెక్ట్గా అర్థమైపోవాలి, ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ దీంతో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మైనస్ కామన్ అవుతే పీ ప్లస్ ఇది ఒకటే మిగులుతుందని మీకు అర్థమైంది అనుకోండి, మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయగలుగుతారు కదా. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి.